కానీ నన్ను పెంచింది నన్ను బలిపశువుని చేయడానికే అన్న విషయం అర్థమయ్యేటప్పటికే ఆలస్యమైపోయింది. తన కొడుకుని పెళ్లి చేసుకోమన్న పెద్దాయన కోరికని కాదనలేకపోయాను. పెంచిన ప్రేమకి తలంచాను. కానీ తండ్రి బలవంతం మీద నన్ను పెళ్లి చేసుకున్న రవివర్మలోని రాక్షసుణ్ణి పెళ్లి రోజు రాత్రి చూశాను. ఏంటే పనిచేయడానికి వచ్చి పక్కలోకి ఎక్కుదాం అనుకున్నావా? ప్రతిరోజు నా పక్కలో ఒక తుండాలని కోరుకుంటానే గాని జీవితాంతం నా పక్కన ఒక తుండాలని కోరుకోను. ఏ ఆడది భరించలేని నిజాన్ని నా చెల్లెలి భవిష్యత్తు కోసం నా కడుపులోనే దాచుకున్నాను. నేనెక్కడ ఆ బాధ్యతల నుంచి తప్పించుకుని పారిపోతానోనన్న భయంతో మా మామగారు మరో తప్పు చేశారు. ఆస్తిని నా పేరున రాసి ఆ రోజు రవివర్మ ప్రతాప్ వర్మ ఆస్తి దానికి అస్థికలు నాకు ఇద్దామనుకుంటున్నావా? నామ నరకం నుంచి తప్పించే కొడుకుని కాదు, బతికుండగానే నరకం చూపించే కొడుకుని. తల కొరివి కాదు, తల తీసేస్తా ప్రతాప్ వర్మ. పగలాడి ఏంటే ఎవరైనా పని చేస్తే జీతం తీసుకుంటారు, నువ్వేంటే మొత్తం ఆస్తి తీసేసుకుంటున్నావు? నువ్వు మామూలు దానివి కాదే. రవివర్మ ఆ అమ్మాయిని ఏమనద్దురా. ఒకరి కోసం ఒకరు ఎంత ఇదైపోతున్నారు. నాన్న నాకు డౌట్, ఇంతకు ఇది నాకు పెళ్ళాం అవుతుందా పిన్నవుతుందా? పెళ్ళి నాతో ఇన్నాళ్ళు సరైన కొడుకుని కనలేకపోయిన అనుకున్నాను, అసలు మనిషినే కనలేదని అర్థమైంది. గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే, ఓటమి మనసు విరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. నువ్వు గెలిచావని సంతోషపడకు, నేను ఓడానని సంబరపడకు. చావు నుంచి వచ్చైనా సరే నిన్ను చంపి తీరతా. ఈ స్థానం నాదే, ఈ ఆస్థానం నాదే. అలా వెళ్ళిపోయిన రవివర్మ తన తండ్రి చనిపోయినా రాలేదు. కానీ ఒకరోజు హఠాత్తుగా తిరిగొచ్చి, నన్ను మన్నించవా సార్ని, అనాథని. నువ్వు కూడా నన్ను క్షమించకపోతే ఒక మనిషిలా కాదు మృగంలా మిగిలిపోతాను. ప్లీజ్. నాలోని ఆడ మనసు అతని మీద జాలి పడింది. అతను చూపిస్తున్న ప్రేమకి లొంగిపోయేలా చేసింది. అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసమేమోనన్న సందేహం ఉన్నా, అతని ఆస్తి అతనికి తిరిగిచ్చేయడానికి నేనేమాత్రం ఆలోచించలేదు. కానీ అతను తిరిగొచ్చింది అతని ఆస్తి కోసం కాదు, మరొక వ్యక్తి కోసం అన్న నిజం తెలిసేలోపు జరగాల్సిన ఘోరం జరిగిపోయింది. ఎన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా ఈ క్షణం కోసం. ఈ రోజు నువ్వు నా నుంచి తప్పించుకోలేవు. ఆ స్థితిలో నా చెల్లెల్ని చూసి తట్టుకోలేకపోయాను. ఏంటండి ఘోరం? నీకు తెలియందేం కాదుగా, తండ్రి లాంటి వారు మీరు. నాన్నతో నువ్వు చేసింది ఇదేగా. ఏం మాట్లాడతారండి మీరు? నా జీవితం ఏ నొప్పిగా ఉందా? నువ్వు ఇండియా నుంచి తెచ్చుకున్న ఆస్తి ఇదొక్కటేనే. దాన్ని ఒక్కరోజు నేను అనుభవిస్తేనే నీకింత నొప్పిగా ఉంటే, ఇన్ని కోట్ల నా ఆస్తిని నీ పేరు మీద పెట్టుకుని ఎన్నాళ్ళు నువ్వు అనుభవిస్తుంటే నాకెంత నొప్పిగా ఉండాలి? ఆ నొప్పి నీకు రోజు రుచి చూపిద్దామని నేనొచ్చా. నీ కళ్ళ ముందే నీ ఆస్తిని నేను అనుభవిస్తుంటే నువ్వు చూడాలి. కడుపు మంటతో నువ్వు కడుపు తెచ్చుకుని అది నా కళ్ళ ముందు ఏడవాలి. వదులుతాననుకున్నావా? అంత తేలిగ్గా నా తండ్రిని నా చేతులతోనే చంపేలా చేశావు. నిన్ను వదులుతానా? వదలను. అంటే నీ దగ్గర దొరికిన సుఖమేదో నా దగ్గర దొరికినట్టుంది. అందుకే బావ నా వెంట పడుతున్నాడు. తప్పేది. ఓ తప్పా?
తప్పైతే నువ్వే రిలేషన్షిప్ నుంచి తప్పుకో. నేను బావ ఒకటవుతాం.